పద్ధతి కూడా కొనసాగుతుంది. ఏది ఏమైనా ఎవరికి అసంతృప్తి ఉండదు. మాలాంటి సీనియర్ నాయకులు ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ కోసం మా ప్రాణం పోయేంత వరకు కూడా ఉంటాం. దాంట్లో మాత్రం ఎలాంటి అభ్యంతరం లేదని కూడా మీకు మేము తెలియజేస్తా ఉన్నా. రైట్ అండి, కంటిన్యూ చేద్దాం మళ్ళీ. అందువల్ల మీరేమి ఆలోచించకుండా కూటమి తప్పకుండా మన అందరికి న్యాయం చేస్తా ఉంది. కంటిన్యూ చేద్దాం. వీరబ్రహ్మ గారు, స్వరూపదేవ్ గారు కంటిన్యూ చేద్దామండి. స్వరూపదేవ్ గారు, సో మొత్తానికి ఈసారి కొంచెం జనసేనకి ఎక్కువ స్థాయిలో నామినేటెడ్ పదవులు దక్కే అవకాశం ఉంది, ప్రచారం అయితే సాగుతుంది. సో అంటే ఏ విధంగా ఏ డిస్కషన్ జరుగుతుంది ఇంటర్నల్ గా మీకు? నమస్తే అండి. నమస్తే, చెప్పండి. యాక్చువల్ గా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి జనసేన పార్టీ ఎంతటి ప్రధాన భూమిక పోషించిందో అందరికీ తెలిసినటువంటి విషయమే. 100కి 100 స్ట్రైక్ రేట్ తోటి ఈ రోజున ఎన్డీఏలో భాగస్వామ్యాలు సాధించింది జనసేన పార్టీ. జనసేన పోటీ చేసినటువంటి ఏవైతే నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లోనే కాకోకుండా మిగిలిన తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, పోటీ చేసినటువంటి ప్రతి నియోజకవర్గంలోనూ కూడా జనసేన పార్టీకి చెందినటువంటి నాయకులు, స్థానిక నాయకులందరూ కూడా మా పార్టీకి ఎంత అయితే కష్టపడ్డారో కూటమిలో ఉన్నటువంటి ఆ పార్టీకి కూడా అంతే ఇదిగా కష్టపడ్డారండి. అలా 3 పార్టీలు సమన్వయంతో కలిసి పనిచేశాయి కాబట్టే ఈ రోజున మనం ఇంత అత్యధికటువంటి మెజారిటీని సాధించి ఈ రోజున ఎన్డీఏ కూటమి ద్వారా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన ఈ రోజున మనం చాలా ముందంజలోకి తీసుకెళ్తున్నాం. గతంలో విడుదల చేస్తే కనుక 2 నామినేటెడ్ పదవుల్లోనూ 2 విడుదల చేసినటువంటి నామినేటెడ్ పదవుల్లోనూ కూడా జనసేన పార్టీకి అంటే కొంచెం ఓపెన్ గానే చెప్తానండి, 20%, 30%, 1/3 పదవులు ఇస్తానన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాకు తెలిసి ఒక 20% వరకు ఇచ్చుండొచ్చు. కానీ ఈసారి మేమైతే అనుకుంటున్నాము ఓవరాల్ గా అంటే మొత్తం అన్ని నామినేటెడ్ పదవుల్లోనూ ఖచ్చితంగా 1/3 భాగస్వామ్యం మాకు బీజేపీ కల్పిస్తుందని చెప్పేసి మేము నమ్ముతున్నాం. కాబట్టి ఈసారి వచ్చేటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో స్థానిక సంస్థలకు సంబంధించిన పదవులు గ్రామ స్థాయి దగ్గర నుంచి జిల్లా స్థాయి వరకు సహకార సంస్థలు కావచ్చు, అలాగే బ్యాంకులకు సంబంధించినటువంటి ఇవి కావచ్చు, నామినేటెడ్ పదవులు కావచ్చు, గ్రంథాలయ నామినేటెడ్ పదవులు కావచ్చు, ఏదైనా సరే గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రేపు రానున్న రోజుల్లో అత్యధిక పదవులు అయితే జనసేన పార్టీకి కేటాయిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. మాకు చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద అత్యంత విశ్వాసం ఉందండి. ఎందుకంటే కనుక మొన్న విడుదల చేసినటువంటి 2 విడతల పదవుల్లోనూ కూడా జనసేన పార్టీకి ఇచ్చినటువంటి ప్రతి పదవిలో కూడా బీసీ, ఎస్టీ, ఎస్సీ సామాజిక వర్గాల్ని కూడా పూర్పు చేసుకుని మాకు మంచి అవకాశాన్ని కల్పించారు. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక విజన్ తో పనిచేస్తున్నారండి. ఈ రోజున ఏదైతే ఈ 5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి పనుల వల్ల మొత్తం ప్రజా పరిపాలన వ్యవస్థ అంతా కూడా కుంటుపడిపోయిందండి. ఈ కుంటుపడిపోయినటువంటి వ్యవస్థని ఈ రోజున మెరుగైనటువంటి విధానంలోకి తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల స్థితిగతులు మార్చేటువంటి ప్రయత్నాల్లో ఖచ్చితంగా ఎవరైతే పార్టీ కోసం నిలబడి కలబడి ఈ 5 సంవత్సరాలుగా ఎన్ని ఇబ్బందులు అవతల పార్టీ వాళ్ళు గత ప్రభుత్వం వాళ్ళు పెట్టారో వాళ్ళందరితోనూ పోరాడి కలబడి నిలబడి పార్టీ కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పిస్తారండి. ఎవరైతే సామాజిక స్పృహ కలిగి ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వంలో ఒక బాధ్యత కల్పిస్తే ఏమవుతుందంటే అండి, ప్రతి ఒక్కరూ కూడా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తమ యొక్క పరిధి మేరకు నిజంగా పనిచేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ పనితీరుని మెరుగుపరచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, రేపు రానున్న రోజుల్లో ఇచ్చేటువంటి పదవులు స్వయంగా వారే ఒక కూర్పుని చేకూరుస్తారని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నామండి. రైట్ అండి, స్వరూప దగ్గర మళ్ళీ వస్తాను. మల్లికార్జున గారు సార్ చెప్పండి. సో అంటే ఆల్రెడీ 2019 నుంచి యూత్ లీడర్గా బీజేపీలో మీ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. సో అంటే ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీకు? అంటే ఆల్రెడీ కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత మీ పార్టీ ఏ స్థాయి మేరకు ఆశిస్తోంది? అసలు మీ పార్టీలో ఎలాంటి అంతర్గత చర్చ సాగుతుంది? సార్ ఖచ్చితంగా ఈరోజు గత ప్రభుత్వం మనకందరికి తెలుసు వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేసి ఈరోజు
2024లో సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే ఈ నరేంద్ర మోదీ గారి స్లోగన్ ఏదైతే ఉందో 2047 వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక ఎన్డీఏ కూటమి అభివృద్ధి పథం వైపుకు వెళ్తుంది. నిజంగా ఇది చాలా హర్షించదగ్గ విషయం. ఈరోజు మేమందరం గతంలో స్టూడెంట్ యూనియన్లో విద్యార్థి నాయకులుగా వర్క్ చేసాము, సివిల్స్ ప్రిపేర్ అయ్యాము. ఎన్ని సంవత్సరాలు అంటే స్వాతంత్రం వచ్చినప్పటి